ప్రశ్నపత్రిక చదవబోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారని అక్క అడిగింది. ఆలోచిస్తున్నానని చెప్పు. ఆలోచిస్తున్నారట. ఆలస్యం చేస్తే ముహూర్తం ముచ్చుకొస్తుందని చెప్పు. ఊరు అంబాసముద్రం, తేదీ 24/1/2001. ఆలస్యం చేస్తే ముహూర్తం ముంచుకొస్తుందట. మీ అక్కని కూడా ఆలోచించమను. బ్రెయిన్ ఏం తిరిగిపోతాం. చిరంజీవి ఆదిత్యకు, అంబాసముద్రం శ్రీ వెంకటపతి గారి కుమార్తె కుమారి గంగకు వచ్చే చైత్రమాసం 17వ రోజు సోమవారం అనగా ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 5:40 వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించడమైనది. పట్నంలో మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట. పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వాళ్ళలో ఒకరిని పిలిచి తన్నే లవ్ చేశాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పమంటోంది. ఉదయం 7 గంటలకు చెప్తే గొడవలు వస్తాయట. రాలేదంటే గొడవలు రాకపోతే గొడవలు రేపడానికి మనకుందగా మంగమ్మ. శుభలగ్నమస్తు ముహూర్తమస్తు. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. నిశ్చితార్థముహూర్తోస్మితి భవంతో మహాంతో నిగృహంతు. ఏంటమ్మా గంగా ఇట్లా రొప్పుకుంటూ వచ్చావు? వదిన నాకు పెళ్లి చేయబోతున్నారు. నన్ను పిలవకుండా ఒక్క మాటైనా అనకుండా. మరి నువ్వంటే ఊరు భయపడుతుంది. నువ్వు కాలు పెట్టిన చోట కలిసి రాదట. నీ మొహం చూస్తే ఏ పని అవదట. పిచ్చిదారా, ఇది చెప్పడానికి వచ్చింది? కాదు 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 కాదు, నా సాగి చెప్పడానికి వచ్చాను. నాకు నువ్వు రావడం ముఖ్యం, నీ ఆశీర్వాదం ముఖ్యం. నువ్వు దగ్గరుండి నా పెళ్లి చేయించాలి. నా తల్లి, నన్ను గౌరవించి చెప్పావు కదా, నీ పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను. మంగమదిన, నువ్వు రాకపోయావో నా పెళ్లి అయిపోతుంది. వస్తావుగా? నువ్వు ధైర్యంగా వెళ్ళు, అంతా నేను చూసుకుంటాను. వాట్ ఏ విలేజ్, లవ్లీ అట్మాస్ఫియర్. కడవెత్తుకొచ్చింది. అది అక్కినేరు పాడేది ఎక్కడే కదా. నా ప్రియమైన విలేజ్ ఓల్డేజ్. అయ్యో వీళ్ళు మనవాళ్ళేరా, వాయించండి మేడం. తాతయ్య, నేను 100 మిల్లీ బాత్రూమ్కి వెళ్ళాలి, చాటు చూపిస్తారా? ఆహా, ఎంత ల్యాండ్. సిటీలో అయితే ప్లాట్స్ వేసి ఫ్లాట్స్ కట్టుండేవాళ్ళు. ఇక్కడ కొట్టే. ఇక్కడ సరే సరే, మీరు చోటు చూపించారు కదా, కాస్త చాటవ్వండి, నేను ఫినిష్ చేసుకొస్తా. ఈ ఆటలు నా దగ్గర సాగవు. నీకు సగం, నాకు సగం. ఇందులో చెరుసగమా? ఏంటి అసంగా మాట్లాడుతున్నావు? నేను బాత్రూమ్కి వెళ్ళాను కదా వచ్చింది. నువ్వేగా వచ్చి పాకెట్ లో బాటిల్ ఉందని చెప్పింది. పాకెట్ లేదు, బకెట్ లేదు, నేను బాత్రూమ్కి వెళ్ళడానికే వచ్చాను. ఈ ట్రిక్కులు నా దగ్గర వేయకు. ఏంటి? పాకెట్ లో బాటిల్ ఫుల్ దాచుకున్నా సరే, హాఫ్ దాచుకున్నా సరే, ఒక్కడవే తాగాలంటే తాగు. ఈ ముసలోడు మీద జాలుంటే ఒక స్మాల్ అన్నా ఇవ్వు. బాత్రూమ్ లో స్మాల్ అడుగుతున్నాడు. ఈ ఊళ్ళో కొబ్బరి నీళ్ళకి బదులు ఏంటిది? స్మాల్ అడిగితే తల బాదుకుంటున్నావు. స్మాల్ కాదు, పెద్ద రాయి తీసుకొచ్చి లార్జ్ గా నెత్తి మీద వేస్తాను. తాతయ్య, నేను ఇది లేదు ఇది, దీనికి నేను వచ్చింది. ఇది ఉంది కదా, అందుకు వచ్చాను. ఏంటి? బాత్రూమ్ కి వెళ్ళాలని ముందే చెప్పి తగలడచ్చుగా. నేను ఒక్కసారి కూడా నీకు చెప్పలేదా? ఇంత విశాలమైన చోట్లో ఎక్కడైనా కొట్టేయచ్చుగా. దీనికోసం పెదరాడి గారిని తెడిచి పెడతారండి. 2 స్పీకర్లు అవుట్. చెప్తాను, రండి త్వరగా లోపలికి రండి. ముందు అడిగేదానికి సమాధానం చెప్పరా? చెప్తాను రా. ఎరా నీకు పెళ్ళా? చెప్పరా? చెప్తానుగా. అమ్మదయ్య మన గురించి నేనేమంటాడో ఎదురు చెప్పకూడదు. ఎక్కడికి? నోరెత్తకూడదు. అమ్మా, ఆశ కాలేజీలో కలిసి చదువుకుంటున్నాం. అమ్మా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అంతేకాదు, ఈ పెళ్లి జరిగితే తను ఊరేసుకుని చచ్చిపోతానంటుంది.
నాన్నకు మా గురించి చెప్పి ఈ పెళ్లి జరగకుండా నువ్వే చూడాలమ్మా. ఏమిటా నెత్తి మీద ఇంత పడ్డాసో? మీ నాన్న చెవిన పడితే చంపేస్తారు. నువ్వే కాపాడాలమ్మా, ఇంకెవరి వల్ల కాదమ్మా. ఇంకో 4 రోజుల్లో నీ పెళ్లియా? ఏంట్రా ఇది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నువ్వు ఇలాంటి వాడి వనుకోలేదు. చూడాషా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలా జరగటాలో తెలియలా. సో 2 రోజులకి జిమ్ గర్ల్ ఫ్రెండ్ ని అరువు తీసుకున్నాను. దట్స్ ఆల్. దిగులు పడకు, వాడికి 2 భద్రంగా అప్పగిస్తాను. ఎంత ప్లాన్ వేసా? జిమ్కి తెలిస్తే అంతే, దేవదాస్ అవుతాడు. అయ్యో చూస్తున్నాడు. ఇలా చూడు, నువ్వు నాకు అక్కలాంటిదానివి. ఓకే, పట్టుకోబోయేది ఒకళ్ళని, కాగిలించుకునేది ఇంకొకళ్ళ. కొంప కొల్లేరే. సామి చూస్తున్నాడు. నటించు. పట్ట పగిలి అసహ్యం పనేంటయ్యా. అయ్యో సామి. జిమ్ రేయ్, నేను నీకంతా క్లియర్ గా చెప్పాను కదరా. జిమ్ నేను ఆదినరా. నువ్వు ఆదివిరా, ద్రోహివిరా, నాకు పట్టిన వ్యాధివిరా. ఏరా, నీ పెళ్లి ఆపడం కోసం నీకు నాలవర దొరికిందా? ఎందుకంటే వాడు చెప్పాడు కదరా ఇదంతా డ్రామా. ఏదరా డ్రామా? మెగా సీరియల్ ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియకుండా. ఈ పెళ్లి ఆపడానికి నాకు వేరే దారి తెలియలేదురా. సరే, ఆ సాకును అడ్డం పెట్టుకుని ఈ డ్రామాని మీరిద్దరు నిజం చేయగలరా? సడన్ గా ఎవరైనా వస్తే సరదాగా భుజాల మీద చేతులు వేసుకుని జాలీగా ఎంజాయ్ చేస్తారా? చూడు, ఆ తర్వాత తల్లి బుజ్జని బతులాడుకోవాలి. మాత్రం కంగారు పడి గట్టిగా అవును. ఏంటవును? రేయ్, వాడెందుకు నా కొడతావు? నిన్ను కొడతాను. జిమ్ చూసావా, నిన్ను కొడితే తన కోపం వచ్చింది. జిమ్ ఒక్క 2 రోజులు నీ గర్ల్ ఫ్రెండ్ నాకు అరువివరా చాలు. జాగ్రత్తగా నీకు అప్పచెప్తాను. 48 అంతే. hours. వింటానికి అసహ్యంగా ఉంది. ఇండీసెంట్ ప్రపోజల్ రా ఇది. రే జాగ్రత్త, పెర్ఫెక్ట్ మాట జరిగేటుంది. మిషన్ ఇంపాసిబుల్ రా. సారీ ఆశా.